రెండు టెస్టుల మధ్య 3 రోజుల విరామం మాత్రమే రావడంపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 టెస్టుల సిరీస్ ఆడుతున్నప్పుడు మ్యాచ్కు మధ్య ఇది చాలా తక్కువ గ్యాప్ అన్నారు. బౌలర్లపై ఎక్కువ భారం పడుతున్నందున మ్యాచ్ల మధ్య ఎక్కువ విరామం ఉండాలని సూచించారు. లీడ్స్, లార్డ్స్లో జరిగిన తొలి 3 టెస్టుల మధ్య వారం రోజుల విరామం లభించింది. కానీ 4వ మ్యాచ్ మధ్య మాత్రం వరుసగా 3 రోజుల గ్యాపే ఉండడం చర్చకు దారితీసింది. 5 రోజులు పూర్తి టైం మ్యాచ్ జరగడంతో ప్లేయర్లు కోలుకోవడం చాలా కష్టంగా మారిందని గిల్ అన్నాడు. ఈ సిరీస్లో ప్రతి మ్యాచ్ 5 రోజులు సాగిందని, చివరి సెషన్ వరకు ఆడామని గుర్తు చేశాడు. ఇలా ఆడడం చాలా కష్టమని గిల్ చెప్పాడు. 2 జట్లు ఇంత కఠినతరమైన క్రికెట్ ఆడుతున్నప్పుడు 3 రోజుల విరామం చాలా తక్కువన్నాడు. ప్రతి మ్యాచ్కు 5-6 రోజులు ఇస్తే టూర్ కూడా చాలా పొడవుగా సాగుతుందని తాము అర్థం చేసుకుంటామని, కానీ దీనిపై బోర్డులు దృష్టి పెట్టి మంచి నిర్ణయం తీసుకోవాలని గిల్ పేర్కొన్నాడు. ఇక గంభీర్, క్యూరేటర్ ఫోర్టిస్ వివాదంపై కూడా గిల్ స్పందించాడు. పిచ్ను చూసే హక్కు కోచ్కు ఉంటుందని గౌతమ్కు మద్దతుగా నిలిచాడు. మరోవైపు టైట్ షెడ్యూల్పై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనివల్ల బౌలర్లు కోలుకోవడానికి చాలా తక్కువ టైం లభిస్తుందన్నాడు. 5 మ్యాచ్ల సిరీస్ ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్కు గ్యాప్ ఎక్కువగా ఉంటే బాగుండేదన్నాడు. 2 సార్లు 8-9 రోజుల విరామం కంటే అన్ని మ్యాచ్ల మధ్య 5 రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేయాలన్నాడు. 2 జట్లకు ఈ షెడ్యూల్ కష్టంగానే ఉందని, బౌలర్లు చాలా ఓవర్లు వేస్తూ ఎక్కువసేపు ఫీల్డ్లోనే గడపాల్సి వస్తుందని స్టోక్స్ వ్యాఖ్యానించారు.